రత్నగోళం. అనేక వేల సంవత్సరాల పూర్వం జపాన్ దేశంలో టోజో అనే ధనవంతుడు ఉండేవాడు. ఆయన కోట్లకు పడగలెత్తిన శ్రీమంతుడు. ఆయనకు హిట్సు అనే కూతురున్నది. ఆమె సౌందర్యం సాటిలేనిది, పైగా దైవభక్తి కలది. టోజో తన కూతురును ఒక మహాచక్రవర్తికి రాణిగా చేయాలని నిశ్చయించుకున్నాడు. యుక్త వయసు వచ్చింది హిట్సుకి. తన ఈడు వాళ్ళందరికీ పెళ్ళైనప్పటి నుంచి ఆమెకు కూడా పెళ్లాడాలని మనసులో తలంపు కలిగింది. ఆమె అనుకున్నట్టుగానే ఒకనాడు టోజో భవనానికి ఎవరో తరలి వస్తున్నట్టు పెద్ద కోలాహలంతో సందడి వినిపించింది. అంతలోనే చీనా దేశపు చక్రవర్తి రావటం, హిట్సుకి ఆమె తండ్రి కబురు పంపటం జరిగింది. సిగ్గుపడుతూ పోయి హిట్సు చక్రవర్తి ఎదుట నిలబడింది. అప్పుడు టోజో కూతురుతో చక్రవర్తికి గల ఐశ్వర్యాలు, సంపదలు, భోగభాగ్యాలు అన్ని వర్ణించి చెప్పి, ఆయన నిన్ను రాణిగా చేసుకుంటానంటున్నారు అన్నాడు. అందుకు హిట్సు, మరి నేను నా దేవికి పంపగల గొప్ప కానుకలుంటాయా ఆ రాజ్యంలో అని ప్రశ్నించింది తండ్రిని. తప్పకుండా ఉంటాయి తల్లి. కని విని ఎరుగని అద్భుతాలు, అపురూప వస్తువులు ఎన్నో ఉంటాయి అక్కడ అన్నాడు టోజో. పెళ్లికి అతి వైభవమైన ఏర్పాటు జరిగినాయి. కడసారి హిట్సు తన ఇష్టదేవత అయిన దేవి ఆలయానికి పోయి మ్రొక్కుకున్నది. నేను చీనా దేశపు రాణినైనా నీకు అపురూపమైన కానుకలు అర్పిస్తాను అని దేవికి ఆమె మాటిచ్చింది. తరువాత పెళ్ళయింది. చక్రవర్తి రాణితో తన దేశం చేరుకున్నాడు. అక్కడ దివ్యమైన తన కోటలో వర్ణింపతరము కాని అందచందాలు, నందనవనాలు చూపుతూ బంగారు మలాము చేసిన బాటల మీద భార్యను నడిపించాడు. అతని నందనవనంలో మొక్కలు ఏడాది పొడవుగా పువ్వులు పూస్తాయి, పక్షులు మధురంగా పాడతాయి. నిజానికి అటువంటి ఉద్యానం మరెక్కడా లేనే లేదని చెప్పవచ్చు. ఇవన్నీ చూపించి చక్రవర్తి తన రాణి అయిన హిట్సును తన్మయురాలయ్యేటట్టు చేశాడు. ఇన్ని వింతల మధ్య హిట్సుకు స్వర్గ సౌఖ్యం కలిగింది. కానీ ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.